ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి మాట చాలా ముఖ్యం. మాట అంటే మనం మాట్లాడే మాట వల్లే మనకి అందరూ దగ్గర అవుతారు. అంటే అది మంచిగా లౌక్యంగా మాట్లాడి మంచి తెలివితేటలతో ఏ పనిలోనైనా విజయాన్ని సాధిస్తారు. అది వ్యాపారమైనా, వ్యవహారమైనా, ఉద్యోగమైనా ఇవన్నీ. ఈరోజు ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే ఏప్రిల్ 2013లో పుట్టినవారు. వీరు లగ్నం కర్కాటక లగ్నం. 1, 2, 3, 4, 5, 6 లగ్నాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నారు చంద్రుడు. మరి ధనుస్సు రాశి మిత్రరాశి చంద్రుడికి. చంద్రరాశి అధిపతి గురుడు లాభస్థితి పొందారు. చంద్రరాశి అధిపతి గురుడు లాభస్థితి పొందారు. ఇది మంచిదే. మరి వాగ్ధాటి మాట ఇవన్నీ కూడా ఏ భావం చూస్తామండి? ద్వితీయాధిపతిని చూస్తాం. మరి చురుకుతనం తెలివితేటలు పంచమాధిపతిని చూస్తాం. వీరిద్దరు. మరి లగ్నాధిపతి షష్ఠ స్థానం అంటే షష్ఠ కుజుడికి కారకం, కుజగ్రహానికి కారకం. ఈయన స్వక్షేత్ర స్థితి పొందారు. 100% మంచిది. ఇంకపోతే స్వక్షేత్ర స్థితి పొంది దిగ్బలం పొందారు. చూడండి, జన్మజాతక చక్రంలో దిగ్బలం పొందిన గ్రహాలు మంచి యోగాన్ని ఇస్తాయి. అయితే దిగ్బలం పొందిన గ్రహాలు శుభస్థానాలకు ఆధిపత్యం వహించినవైతే ఇంకా మంచిది. 100% వాటి రిజల్ట్స్ ఉంటాయి. చూడండి, శుభస్థానం అంటే కర్కాటక లగ్నానికి పంచమాధిపతి కుజుడు, దశమాధిపతి కుజుడు. 5, 10 స్థానాలకు ఆధిపత్యం వహించిన కుజుడు యోగకారకుడు. దిగ్బలం పొందారు. 100% మంచిది. ఇంకపోతే ఇక్కడ రవి కూడా ఉచ్చు పొంది ఉన్నారు. ఈయన ద్వితీయాధిపతి. మరి ద్వితీయం అంటే ఏంటండి? మాట. రవిగ్రహం కాబట్టి వీరి మాట మంచి అథారిటేటివ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కర్కాటక లగ్నం అయ్యి ద్వితీయాధిపతి అయ్యి దశమంలో దిగ్బలం పొంది ఉచ్చపట్టి ఉన్నారు. దిగ్బలం పొంది ఉచ్చపట్టి ఉన్నారు. అట్లాగే యోగకారకుడైన కుజగ్రహంతో కలిసి ఉన్నారు. స్వరాశి కుజుడు ఉండి ఆ గ్రహంతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ రవిగ్రహం భరణి నక్షత్రంలో ఉన్నారు. భరణి నక్షత్రం ఈ లగ్నానికి శుక్రుడు చతుర్థాధిపతి, లాభాధిపతి అయ్యారు. ఒక కేంద్రాధిపతి నక్షత్రంలో రవిగ్రహం ఉన్నారు. ఇది కూడా మంచిదే. అట్లాగే కుజుడు అశ్వినిలో ఉన్నారు. శుక్రుడు అశ్వినిలో ఉన్నారు. కేతువు అశ్వినిలో ఉన్నారు. అందరూ అశ్విని నక్షత్రం కేతు సంబంధంతో ఏర్పడింది. రాహుకేతువుల సంబంధం ఏర్పడినప్పుడు పూర్వజన్మ కర్మలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి పుట్టారండి. ఎందుకు? ఇవి రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ అంటే వక్రగ్రహాలు కాబట్టి. రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ వక్రగ్రహాల నక్షత్రంలో ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఏ లగ్నానికి ఏ ఆధిపత్యాలు వహించో ఆ భావాలన్నీ పని పూర్తి చేయాల్సి ఉంది. ఒకటి. మరి తృతీయ స్థానాన్ని గురుడు చూస్తున్నారు పంచమ దృష్టితో. అట్లాగే పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు గురుడు. అట్లాగే కుజగ్రహం కూడా తన స్వక్షేత్ర దృష్టి కలిగి ఉన్నారు. పంచమాధిపతి పంచమ దృష్టి. అందుకే ఇక్కడ చురుకుతనం,
ఇక్కడ రాసి పెట్టిన హెడ్లైను వాగ్ధాటి అంటే మాట, మాట అంటే వీరు మాట్లాడే మాట చాలా అథారిటేటివ్గా ఉంటుంది, చురుకుగా ఉంటారు ఇలాంటి పిల్లలు. అలాగే తెలివితేటలు ఎక్కువ. ఎందుకు? పంచమాధిపతి తన స్వక్షేత్రంలో ఉండే పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు, 100% యోగము. అట్లాగే లగ్నాన్ని కూడా చూస్తున్నారు ఈ కుజుడు. అట్లాగే ఇక్కడ రాహువు శని స్థితి పొందున్నారు. శని భగవానుడు ఉచ్చక్షేత్రం, అష్టమాధిపతి కూడా అయ్యారు. కర్కాటక లగ్నానికి, మిథున లగ్నానికి అష్టమాధిపతి శని భగవానుడే కాబట్టి ఈయన యోగాన్ని ఇస్తారు శని భగవానుడు. అట్లాగే గురుడు చూస్తున్నారు పంచమ స్థానాన్ని, పంచమ కారకుడు. అంటే వీరికి అమోఘమైన తెలివితేటలు, జ్ఞానము, బుద్ధి, ఎలా మాట్లాడాలో వాళ్ళకి అన్నీ తెలుసుకొని మాట్లాడతారు. అట్లాగే ఈ లగ్నానికి ఇన్ని గ్రహాలు దశమంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా రవి కుజులు దిగ్బలం పొంది ఈ జాతకానికి యోగాన్ని ఇస్తున్నారు. వీరు మంచి ఉద్యోగం చేస్తారు, అది కూడా మంచి అథారిటేటివ్ ఉద్యోగమే చేస్తారు వీరు. వీరి మాట లౌక్యంగా మాట్లాడి అందరితో మంచి పనులు చేయించుకొని చాలా చురుకుగా తెలివితేటలుగా ఉండి వీరి మాట ద్వారానే వీరి జీవితం జయిస్తూ ఉంటారు. అంటే మనం జన్మిస్తాము, జన్మించిన తర్వాత మనకు వచ్చేది తర్వాత మాటే. మరి ఆ మాట తల్లి దగ్గర నేర్చుకుంటాం. మరి తల్లి ప్రథమ గురువు. మరి పంచమం అంటే పంచమ కారకుడు గురువే. ఆ గురువు పంచమ స్థానాన్ని చూస్తున్నారు. మరి పంచమాధిపతి అయిన కుజుడు కూడా తన పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అందువల్ల వీరికి మంచి ధైర్యంగా మాట్లాడతారు. అట్లాగే చంద్ర నక్షత్రాధిపతి శుక్రుడు దశమస్థితి పొందారు. చంద్ర నక్షత్రాధిపతి శుక్రుడు. అయితే ఈ దశమక్షేత్రం పంచమాధిపతితో కలిసి ఉండడం వల్ల చంద్ర నక్షత్రాధిపతి కోణాల్లో ఉన్న, కోణాధిపతితో కలిసి ఉన్న మనోధైర్యం ఎక్కువ ఉంటుంది. వీరికి మనోధైర్యం ఎక్కువ ఉంటుంది, చంద్రబలం ఉన్నట్లే వీరికి. వీరు అన్ని రకాలుగా మంచి తెలివితేటలు కలిగి ఉండారు. చూసుకోండి, మీ పిల్లవాళ్ళ జాతకాల్లో ద్వితీయాధిపతిని చూడండి. ద్వితీయాధిపతి అంటే మాట వల్లే ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా సాధించేది ఫస్ట్ మాటేనండి, మీరు చేసే పని కాదు. మన మాట వల్లే అందరూ దగ్గర అవుతారు, మన మాట వల్లే అందరూ దూరం కూడా అవుతారు. అంటే మనం మాట్లాడే మాట ఎదుటివారికి బాగుండాలి. అట్లాగే కుజుడు లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మరి కుజుడు చూసే దృష్టి నీచ దృష్టి కదండి, అది తనని జలతత్వం మీద పడుతుంది కాబట్టి కుజ దృష్టి ఇబ్బంది. కానీ కుజుడు ఎక్కడున్నారు? తన స్వక్షేత్రంలో అగ్నితత్వంలో ఉండి దృష్టి సారిస్తున్నారు కాబట్టి వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఎనర్జెటిక్ సంభాషణతో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా చురుకుతనం, తెలివితేటలో ఇలాంటి పిల్లలు సాధించుకొచ్చేస్తారు. అట్లాగే నవాంశలో కూడా వీరికి రవి స్వక్షేత్రంలో ఉన్నారు, సింహరాశిలో. కుజగురులు కర్కాటక రాశిలో ఉన్నారు, రవి స్వక్షేత్రంలో ఉన్నారు, శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు. మరి ఇది అంతా కూడా ఒక యోగవంతమైన జాతకం. జాతకాలు చూసేటప్పుడు మనకి గ్రహాలు బాగోలేవు కదండి. గురుడు వృషభ రాశిలో ఉన్నారు, వృషభ రాశి శనిపాలిత రాశి, గురుడు బలం ఇవ్వరేమో కదా. అయితే గురు మహర్దశ వచ్చినప్పుడు అది ఆలోచించుకోవాలి, గురు బలం ఉందా లేదా ఈ జాతకానికని. కాకపోతే భాగ్యాధిపతి అయ్యారు, లాభస్థితి పొందారు, గురుబలం ఉంది. నెక్స్ట్
లగ్నాన్ని చూస్తే నెమ్మదిగా ఉంటారు, సున్నితంగా ఉంటారు. పంచమాన్ని చూసారనుకోండి, చాలా తెలివితేటలు, జ్ఞానం అనేది వీరికి చాలా ఎక్కువ. అదే భాగ్యాన్ని చూసారనుకోండి, అలా భాగ్యాన్ని గురుడు చూస్తూ ఉండగా జన్మించిన వారు వాళ్ళు పడిపోతున్నా మళ్ళీ లెగుస్తూ ఉంటారు ఏదో ఒక కోణంలో. వాళ్ళకి అప్ డౌన్ అనేది డౌన్ఫాల్ అనేది ఉండదు. ఇట్లాగుంటుంది గురు దృష్టి వల్ల. అది కూడా ఈ గురుడు భాగ్యాధిపతి అయ్యాడు కర్కాటక లగ్నానికి. అందుకని గురుడు భాగ్యాధిపతి అవడం వల్ల మరింత బలం ఉంటుంది ఇలాంటి జాతకాన్ని, గుర్తుపెట్టుకోండి. గురుడు భాగ్యాధిపతి అయ్యి ఆ గురు దృష్టి ఏ భావాల మీద ఉంటుందో ఆ భావం వృద్ధిలోకి వస్తుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకని జాతకం చూసేటప్పుడు ఫస్ట్ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఏ రాసుల్లో ఉన్నాయి, ఏ భావాధిపతులు అయ్యారు, ఏ భావాలను చూస్తున్నారు, ఏ భావాలతో కలిసి ఉన్నారు, ఎవరెవరి వీక్షణ ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ శని భగవానుడు ఉచ్చపట్టి 5 గ్రహాలని చూస్తూ ఉన్నారు. అందులో రవి గ్రహం ఉచ్చపట్టి శని భగవాన్ని చూస్తూ ఉన్నారు. ఇట్లా రవి శనుల దృష్టి ఉంటే వీళ్ళు స్పెషల్, భూమి మీదకి ఏదో ఒక కారణం చేత జన్మించారని అర్థం. ఇట్లాగా అందులో 2 గ్రహాలు ఉచ్చుపట్టి పరస్పర దృష్టి, అట్లాగే ఒక గ్రహం స్వక్షేత్రం కుజుడితో ఈ గ్రహాలన్నీ స్థితి పొందాయి కాబట్టి దశమం చాలా అద్భుతంగా ఉంది. వీరు మంచి ఉద్యోగంలో అయితే ఉంటారు. ఆ ఉద్యోగంలో లౌక్యంగా మాట్లాడి అందరినీ ఆకర్షించి మంచి మాటలతో వీరు విజయాల్ని సాధిస్తారు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.